హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మోసం చేశాడు, దగా చేశాడు. ఈ రాష్ట్రానికి సర్వ అన్యాయం చేసింది ఎవరంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే. పోయిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఆయన గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ఇటు తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా జేడీయూ పైన, ఇతర లౌకిక పార్టీల పైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏమంటే, మీరు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు కావాలి, లేదంటే బైపాస్ రోడ్డు కావాలి, లేదా ఫ్లైఓవర్ కావాలి, ఇవన్నీ అడిగారు. మంచిదే, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి రాజధాని అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటు అనంతపురం జిల్లా నుండి అటు శ్రీకాకుళం జిల్లా పలాస వరకు ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అభివృద్ధి అయితే మన రాష్ట్రానికి మంచిగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాం. కానీ దానితో పాటు ఇవాళ కీలకమైన ఇష్యూస్ మీరు ముందుకు తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చింటే దాదాపు 20-30 వేల మంది దాని ద్వారా లబ్ధి పొందడానికి, ఉపాధి పొందడానికి అవకాశం ఉండేది. 4 సార్లు శంకుస్థాపన చేసినా సరే స్టీల్ ప్లాంట్ ఇప్పటికి కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు, చంద్రబాబు నాయుడు గారు 1 సారి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1 సారి, 4 సార్లు శంకుస్థాపన చేశారు తప్ప 4 అడుగులు కూడా ముందుకు పడలేదు. అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు అందులో కనబరిచారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశం అది. వాళ్ళు ఏం చేశారు, జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని కూడా ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టారు. కాబట్టి ఏమంటే మళ్ళీ ఏదో ప్యాకేజ్ అనేది కాకుండా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తే తప్ప ఈ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావడానికి అవకాశం లేదు. మన వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని అందులో రాశారు. రాష్ట్ర విభజన బిల్లులోనే రాసి అది ఇవ్వలే. ప్రత్యేక హోదా అది సపరేట్, మొత్తం రాష్ట్రానికి అంతా కలిపి ప్రత్యేక హోదా ఇస్తామని అది ఓరల్గా పార్లమెంట్లో చెప్పారు. ఈ బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా ఇవ్వలే, ఈ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అమలు చేయలే, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలే, రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేయలే. కాబట్టి పూర్తిగా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను కోరేది ఏమంటే, మీరు తర్వాత దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నాయి కొన్ని పత్రికలు. ఆయన ఔటర్ రింగ్ రోడ్ కోరాడు, బైపాస్ కొప్పుకున్నారు, నితిన్ గడ్కరీ చాలా పాజిటివ్గా ఉన్నారు, మంచిదే. కానీ అసలైన బేసిక్ ఇష్యూని మీరు పక్కన పెడతా ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఇవాళ మౌలిక సమస్యలు, మౌలిక హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలపైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. అందుకు అందరి సహకారం కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమము దాదాపు 3 ఏళ్లుగా జరుగుతోంది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ వారికి కోరుతూ ఉన్నాం, వారికి మద్దతు ఇస్తూ ఉన్నాం. మరి వాళ్ళ క్యాప్టివ్ మైన్స్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ అంశము ముఖ్యమంత్రి గారు లేవనెత్తలే. లేదా సెయిల్ ఆధ్వర్యంలో దాన్ని సెయిల్లో కలపండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో దానికి ఇవ్వండి అంటే ఆ పని చేయకుండా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ అవన్నీ కూడా ఆ స్థలాలన్నీ అమ్మేస్తామంటా ఉన్నారు. హైదరాబాద్లో, చెన్నైలో, రాయబరేలీలో ఉండే వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఇవాళ అమ్మకానికి పెట్టారు. కాబట్టి సరైంది కాదు. అందుకోసం ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏమంటే, ఇవాళ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏవైతే మౌలిక అంశాలు ఉన్నాయో మౌలిక అంశాల విషయం పైన నిర్మోహమాటంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవాలి, ప్రధానమంత్రి దృష్టికి తేవాలి. ఆ రకంగా చేయకపోతే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో అదే అన్యాయం కొనసాగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్చించాలి. మరి వీలైనంత తొందరగా రేపు మళ్ళీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా రాష్ట్రంలో ఆల్ పార్టీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము 4 ఏళ్ల పాటు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటే పెట్టకుండా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. కాబట్టి అది సరైనది కాదు. దానివల్ల మనకు అప్పుడు నష్టం జరిగింది. ఈసారి ఆ పద్ధతుల్లో కాకుండా ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ప్రజలు క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ బీజేపీ ఇంకొకరు కలిసినందువల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి దించాలనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలు సంపూర్ణమైన విశ్వాసాన్ని మీ యందు ప్రకటించి మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే
గతంలో చేసిన తప్పిదాన్ని మళ్ళీ చేయకుండా ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, మన మౌలిక అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవాలి, రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని ముందుకు తేవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లుగా దాన్ని నిజంగా అందరం కూడా హర్షించాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటా ఉన్నారు. కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దానిపైన ఇటు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారు స్పందించి మొన్న సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం కూడా ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే సమస్యలు ఒక రోజులో పరిష్కారం కావు, దఫాలుగా చర్చించడానికి వారు కమిటీలు కూడా ఏర్పాటు చేయడం కూడా అది మనం అభినందించదగ్గదే. ఆ పద్ధతుల్లో సామరస్యంగా రెండు రాష్ట్రాల సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సంతోషించే పద్ధతుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కొనసాగాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే మన రాష్ట్రానికి చెందిన మౌలిక అంశాలపైన ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 స్వాతంత్ర దినోత్సవం రోజు అది సహజంగా మన ఖైదీలకి క్షమాభిక్ష ఇస్తారు. వారికి మేము కోరేది ఏమంటే 7 ఏళ్ల శిక్షాకాలం పూర్తి చేసి 3 ఏళ్ళు రెమిషన్ ఉండే వాళ్ళందరినీ కూడా ఖైదీలను విడుదల చేయాలని కోరుతా ఉన్నాం, సత్ప్రవర్తన కలిగిన వారిని. మహిళలు అయితే 5 ఏళ్ల శిక్షాకాలం పూర్తి చేసి 3 ఏళ్ళు రెమిషన్ ఉండే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇటీవల కాలంలో వారికి పూర్తిగా న్యాయం జరగడం లేదు. కనీసం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఆగస్టు 15వ తేదీ నాటికి ముఖ్యమంత్రి గారు వారి విడుదల చేయడానికి సరైన చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాము. ఆ ఉత్తరం కూడా మీకు కాపీలంతా ఇవ్వండి. శ్రీరాములు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.